హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమించి ఆయన ఉచితమైన కృపను బట్టి ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు యొక్క పాద సన్నిధిలో చేరి ఆయన నామమును స్తుతించే ధన్యత, ఘనపరిచే ధన్యత మనకు అనుగ్రహించిన గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా యెషయా గ్రంథము 62వ అధ్యాయము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే మన అంశం ఏంటంటే చక్కపరచుడి. మన అంశము చక్కపరచుడి. ఇక్కడ వాక్యము సెలవిస్తుంది కదా, గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమి చక్కపరచాలి అనేది కొన్ని విషయాలు మనం వాక్యములో నుంచి చూద్దాం. ఈరోజు మన అంశము చక్కపరచుడి. అయితే ఏం చక్కపరచుకోవాలి అసలు అనేది కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటగా మనం చూసినట్లయితే మనం ఏం చక్కపరచుకోవాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రవర్తనను చక్కపరచుకోవాలి. ఏం చక్కపరచుకోవాలి? మన ప్రవర్తనను చక్కపరచుకోవాలి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనములో చూస్తే, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. హల్లెలూయా. భక్తిహీనుడైతే ఏం చేస్తాడంట? తన ముఖమును ఎందుకు మార్చుకుంటారండి? ముఖం అసలు ఎప్పుడు మార్చుకుంటారు? ఏదైనా తప్పు చేస్తే తిట్టారో గద్దించారో అనుకోండి, చెప్పారనుకోండి ఇది మంచిది కాదు అని, అప్పుడు విననటువంటి వారు అంటే భక్తిహీనుడు ఏం చేస్తాడు? తన ముఖాన్ని మార్చుకుంటూ ఉంటారు. అలాగే ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థముగా జీవించినట్లయితే వాక్యము ద్వారాగా హెచ్చరించబడినప్పుడు ఏం చేస్తారంట? యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. అంటే నా ప్రవర్తన కరెక్ట్గా లేదు కాబట్టి నన్ను గద్దించారు, నేను సరి అయిన మార్గంలో ఉండలేదు కాబట్టే నన్ను గద్దించారు అని చెప్పి యథార్థమైన మనసు కలిగి ఎవరైతే జీవిస్తారో వారు ఏం చేస్తారంటే లోబడి వారి యొక్క ప్రవర్తనను చక్కపరుచుకుంటూ ఉంటారు. దేవుని పిల్లలమైనటువంటి మనము మన ప్రవర్తనను చక్కపరుచుకోవాలి, కానీ ఎక్కడ అసలు మన ప్రవర్తన సరిలేదు అనేది ఎప్పుడు కూడా పరిశీలన చేసుకుని సరి చేసుకోవాలి. కానీ మనం ఎప్పుడు కూడా ముఖం మార్చుకోవటానికి వీల్లేదు. ముఖం మార్చుకోవటం అంటే ఏంటి, నా గురించే చెప్పినట్లుగా ఉన్నారు అనే ఆలోచన మనకు రావటానికి వీల్లేదు. దేవుడు ఈరోజు నాతో ఇలా మాట్లాడారు, నాలో ఏ పొరపాటు ఉంది అని చెప్పి మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. అంతేగాని ముఖం మార్చుకుని వెళ్ళిపోతే దానివలన ప్రయోజనము ఏమీ లేదు. దేవునికి ఏమన్నా నష్టమా? ఎవరికి నష్టమండి? ఎవరైతే ముఖం మార్చుకుని దేవునికి లోబడకుండా, ఆయన ఆజ్ఞను అనుసరించకుండా, దేవుని మాట చొప్పున ప్రవర్తనను సరిచేసుకోకుండా అంటే చక్కపరుచుకోకుండా ఉంటారో వారికే అపాయము. ఎప్పుడైతే ప్రవర్తనను చక్కపరుచుకుంటారో తిరిగి దేవుడు వారిని క్షమించి పిల్లలుగా చేర్చుకుంటారు. మనందరికీ తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడు విషయంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? లోకాసు వార్త 15వ అధ్యాయములో మనం చూసినట్లయితే 21వ వచనములో చూస్తే, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని
ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. ఏం చేస్తున్నాడు ఇతను? ఏం చేస్తున్నాడు? తన ప్రవర్తనను చక్కపరుచుకుంటున్నాడు. అంటే తన ప్రవర్తన సరి అయినదిగా లేదు ఇప్పటి వరకు. కాబట్టి ఎప్పుడైతే నా ప్రవర్తన కరెక్ట్గా లేదు అని తెలుసుకున్నాడో అప్పుడు వెంటనే తన ప్రవర్తనను ఏం చేస్తున్నాడు? చక్కపరుచుకుంటున్నాడు. ఎలా చక్కపరుచుకుంటున్నాడంటే దేవుని దగ్గర పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్నాడు, కోరుకుంటున్నాడు తండ్రి దగ్గర. ఏమనంటే తనకున్నటువంటి లోపాన్ని తెలియజేస్తున్నాడు. తన జీవితంలో ఏదైతే చక్కగా లేదో అది తనకు తెలుసుకున్నాడు. కాబట్టి దేవుని దగ్గర నన్ను చక్కపరచు ప్రభువా అని చెప్పి ప్రాధేయపడుచు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఏమంటున్నారంటే, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపము. చూడండి, మనము ఒక పాపము చేసాము అంటే అది మనకు తెలుసు. దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం ఏం చేయాలంటే చక్కపరుచుకోవాలి. కానీ ఇదేంటి నన్ను ఇలా గద్దిస్తున్నారు అని దేవునికి విరోధముగా మనం జీవించటానికి వీల్లేదు. అలా తండ్రికి విరోధముగా జీవించినంత కాలము తన ప్రవర్తనను చక్కపరుచుకోలేదు. ప్రవర్తనను చక్కపరుచుకోనంత కాలము కూడా తన జీవితంలో ఏ మేలు పొందుకోలే. ఏ మేలైనా దొరికిందా? ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ మేలు ఆయనకు దొరకలేదు. ఎక్కడికి వచ్చినాక మరలా దొరికిందంటే ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడ్డాడో, ఎప్పుడైతే తన ప్రవర్తనను చక్కపరుచుకున్నాడో తిరిగి మరలా కుమారుని యొక్క స్థానమును సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఈ లోకములో మనం దేవుని పిల్లలమే. మన అతిక్రమాలను బట్టి మనం ఏం చేస్తున్నామంటే తండ్రికి విరోధముగా పాపము చేసి దూరమైపోతూ ఉంటున్నాం. తండ్రి త్రోసివేయలా, మనంతటకు మనమే మన అతిక్రమాలను బట్టి మనం దూరమైపోవచ్చినటువంటి మన నిమిత్తము దేవుడు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తూ ఉంటున్నారు. చూసాడా తండ్రి? ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడు తిరిగి మరలా తన ప్రవర్తనను చక్కపరుచుకుని ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నప్పుడు ఆ పిల్లలైనటువంటి వారు వారి ప్రవర్తనను చక్కపరుచుకుని తిరిగి వస్తే వారికి ఇవ్వాల్సిన స్థానమును వారికి దేవుడు తిరిగి అనుగ్రహిస్తాడు. అలా కాకుండా ఒకవేళ నీ బ్రతుకు కాలమంతా నీవు నీ జీవితాన్ని నీ ప్రవర్తనను చక్కపరుచుకోకుండా ఉన్నట్లయితే నీకు ఏ మేలు దొరకదు. తండ్రి యొద్ద ఉన్న స్థానము కూడా నీవు పోగొట్టుకుంటావు. కాబట్టి కుమారుడు ఏం చేశాడంటే తండ్రి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అంటున్నాడు. కానీ తండ్రి తన హృదయాన్ని చూసి, తన ప్రవర్తనను చూసి, తనలో ఉన్న మార్పును చూసి తిరిగి మరలా ఏ స్థానం ఇచ్చాడు? యోగ్యుడను కాను అని అనుకున్నటువంటి స్థానాన్ని తిరిగి మరలా అనుగ్రహించి ఉన్నారు. ఎంతో సంతోషముతో ఆనందముతో తిరిగి మరలా ఆ ధన్యతనిచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా మనం ఏం చక్కపరుచుకోవాలి? చెప్పాలి. ఏం చక్కపరుచుకోవాలి? మన ప్రవర్తనను చక్కపరుచుకోవాలి. రెండవదిగా చూస్తే మన క్రియలు మార్గములు చక్కపరుచుకోవాలి. ఏం చక్కపరుచుకోవాలి? మన క్రియలు మార్గములు చక్కపరుచుకోవాలి. చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి. హల్లెలూయా. ఏం చేయాలంట మనము? అలా గనక. ఎలాగనకూడదండి? నేను మంచి మార్గంలోనే ఉన్నాను, నేను మంచి క్రియలే చేస్తున్నాను అని మనం అనుకుంటే సరిపోదంట. అలాగ అనుకోకుండా మనం ఏం చేయాలి? మన మార్గములను కదా, మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకోవాలి. ఎలా చక్కపరుచుకోవాలి? యథార్థముగా చక్కపరుచుకోవాలి. మనం అసలు ఏ మార్గములో నడుస్తున్నాం? ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము దేవుని మార్గములో నడిస్తే అది ఇరుకైనది కాబట్టి
అసలు నడుస్తున్నామా లేదా? అవునా? ప్రతి ఒక్క మనిషి ఏ మార్గాన్ని కోరుకుంటాడు? ఇరుకు మార్గాన్ని కోరుకుంటారా, విశాల మార్గాన్న? కదా, కన్నులకు రమ్యముగా అందంగా కనిపించేదే కోరుకుంటారు, విశాలంగా ఉన్న మార్గాన్నే కోరుకుంటారు. కానీ కష్టాల్లో పడాలని, ఇరుకు మార్గములో ప్రవేశించాలని కదా ఎవ్వరూ కోరుకోరు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది అంటే, మీ క్రియలను మీరు చక్కపరుచుకోండి అంటుంది. ఏం చక్కపరుచుకోవాలి? మన క్రియలు మనం ఏం చేయాలి? చక్కపరుచుకోవాలి. రెండవది, మన మార్గములను చక్కపరుచుకోవాలి. అంటే మనం నడిచేటువంటి మార్గము వంకర మార్గముగా ఉందా, సరి అయిన తిన్నని మార్గముగా ఉందా? వంకర మార్గాలు ఉంటాయా లేదా? చూడండి, చాలా వంకరగా ఉండేటువంటి మార్గాలు ఉంటాయి, అక్కడ ఒక బోర్డు పెట్టేస్తారు, అవునా, ప్రమాదము జరుగు స్థలము అని. ఎందుకని? వేగంగా తిన్నగా వెళ్ళిపోయేవాడు ఇలా స్పీడ్గా తిప్పాడు అనుకోండి, వాడు యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి దానికంటే ముందుగానే మనకు ఒక హెచ్చరిక ఉంటుంది, ఈ మార్గంలో ప్రమాదం జరుగుద్ది, జాగ్రత్త. కాబట్టి నీవు నడిచే మార్గము వంకర మార్గం అయితే దానిలో ప్రమాదం ఉంది, ఆ మార్గము దేవునికి ఇష్టమైనది కాదు. అక్కడ ఎవరున్నారు అంటే దుష్టుడు, అపవాది ఉన్నాడు, లేదా శరీర క్రియలు, కార్యాలు అక్కడ ఉంటున్నాయి. కాబట్టి ఆ మార్గంలో మనం ఉండటానికి వీల్లేదు, అసలు అక్కడ నిలబడటానికి, కూర్చోవటానికి కదా. ఎక్కడ ఉండకూడదంట? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున కదా. అదే మార్గం ఇప్పుడు పాపుల మార్గము. ఆ మార్గంలో నీకేం పని? అవునా కాదా? ఆ ఇంటితో నీకేం పని? ఆ మనిషితో నీకేం పని? నువ్వు మార్చగలుగుతున్నావా? లేదంటే 6 నెలలు సహవాసం చేస్తే గుర్రం ఏమైపోయిందంట? గాడిదైపోయిందంట. 6 నెలలు గుర్రం దేంతో సహవాసం చేసింది? గాడిదతో సహవాసం చేసిందంట. మన ఇద్దరం ఫ్రెండ్లుగా ఉందామని. గుర్రం బుద్ధి వేరు, గాడిద బుద్ధి వేరు. గుర్రం మార్గం వేరు, అది చేసే పనులు వేరు, ఇది చేసే పనులు వేరు. 6 నెలలు సహవాసం చేసంట గుర్రం ఇప్పుడు ఎలా మారిపోయింది? గాడిదలాగా మారిపోయిందంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చక్కని మార్గంలోనికి నడవలేనప్పుడు నీవు ఇంకొకరిని నడిపించలేవు కదా. నీవు ఇంకొకరిని నడిపించగలిగే శక్తి, సామర్థ్యత నీకు ఉంటేనే నువ్వేం చేయాలి? ఆ మార్గంలోకి వెళ్ళి వారిని నడిపించాలి. అలా నడిపించాలంటే మొదట నీవేం చేయాలి? నీ క్రియలు చక్కపరుచుకోవాలి, నీ మార్గమును నీవు చక్కపరుచుకోవాలి. అలా కాకుండా నీవు సరైన మార్గములో లేకుండా, సరైన క్రియలు నీవు చేయకుండా మరొకరి క్రియలు మార్చటానికి, మార్గమును మార్చటానికి నీకు సరిపోదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇర్మియా గ్రంథంలోని 26వ అధ్యాయములో మనం చూస్తే 13వ వచనములో చూస్తే, కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను, మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. హల్లెలూయా. ఏం చేయాలంట? యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లుగా. ఒకవేళ దేవుని బిడ్డగా ఉంటూ నీ క్రియలు, నీ మార్గములు, నీ ప్రవర్తన చక్కగా లేదనుకోండి, దేవుడు నీకు శిక్ష విధిస్తానని సెలవిచ్చారనుకోండి, ఇప్పుడు నువ్వేం చేయాలంట? మీ క్రియలను బట్టి, మార్గములను బట్టి దేవుని దగ్గర సంతాపపడాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, పశ్చాత్తాపపడాలి. అలా నీవు ఎప్పుడైతే చేస్తావో, ఎప్పుడైతే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తారో, నీ మార్గములను, నీ క్రియలను ఆయన పరిశీలన చేస్తారో, అప్పుడు దేవుడు ఏం చేస్తారండి? ఆయన నీ కొరకు చేయవలసినటువంటి కీడును గూర్చి ఆయన సంతాపపడతారు. తిరిగి మరలా మీ మార్గములను, మీ క్రియలను చక్కపరుస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన మార్గములు, మన క్రియలు చక్కపరుచుకోవాలి అంటే దేవుని దగ్గర ఏం చేయాలి? మనలో ఉన్న లోపమును బట్టి మనము దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అంతేగాని నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటే కుదరదు. అవునా? కుదరదు కదా. పిల్ల ఏం చేస్తుందంట?
గిన్నెలో మూత పెట్టేసి మొహమంతా పెట్టేసి నన్ను ఎవరు చూస్తలేదని ఓ తాగుద్దంట పాలు పెరుగు. కానీ యజమాని ఊరుకుంటుందా? ఇంటి ఇల్లాలు ఏం చేస్తుందండి? వచ్చి ఒక్కటేస్తుంది. అవునా? కాబట్టి దేవుని దగ్గర మన క్రియలు మన మార్గములు ఎలా ఉన్నవో మనము మరుగు చేయటానికి అవకాశం లేదు. ఆయన చూస్తున్న దేవుడు, ఆయన పరిశీలన చేస్తున్న దేవుడు. ఆ నరులను ఆకాశము నుండి దేవుడు ఏం చేస్తున్నాడంట? పరిశీలన చేస్తున్నాడంట. అంటే ఈ భూమి మీద ఈ చర్చిలో మన వరకే ఉన్నాం. మనం అనుకుందాం ఈరోజు భూమి మీద చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన వరకే ఉన్నాం. దేవుడు నన్ను ఒక్కడనే చూస్తున్నాడా? కదా. మనందరి హృదయాలు, ఆలోచనలు, తలంపులు, ఊహలు అన్నీ ఒకలాగానే ఉన్నాయా? అయినప్పటికీ ఒక్క క్షణములోనే ప్రతి ఒక్క హృదయ ఆలోచనను ఆయన ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి. ఆయన నిన్ను పుట్టించిన దేవుడు. నీవు పుట్టకముందే అసలు నీ గురించి తెలుసుకున్న దేవుడు. హల్లెలూయా! కాబట్టి ఏది కూడా దేవునికి మరుగై ఉండదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకు మనం చూస్తే యోధావారు ఇశ్రాయేలీలు అనగా మనమే. అర్థమైందా? యోధావారి గురించి ఇశ్రాయేల్ గురించి చెప్పారులే అనుకుంటాం మనం. అవునా? ఎవరండి? మనమే. ఒకప్పుడు యేసు ప్రభువుని ఎవరో గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతానన్నారు కదా, ఆ శిష్యుడు గురించి అనుకుంటాం. ఈరోజు ఆయన ఒక్కసారి అడిగారు, తర్వాత దేవుని కొరకు ఆయన హతసాక్షిగా ఉండటానికైనా ఇష్టపడ్డారు. కానీ మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా కూడా ఏం చేస్తున్నాం? అనుమానంతోనే సాగుతున్నాం, అనుమానంతోనే దేవుని వెంబడిస్తున్నాం, అనుమానంతోనే ప్రతిరోజు రోజుకు అనేక మార్లు ఆయన గాయములలో వేలు పెట్టి రేపుతూనే ఉంటున్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యోధావారు ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలముగా ఉన్న మనము జరిగించి, అంటే వారు ఎవరో కాదు మనమే అని మనం ఎప్పుడు అనుకుంటామో, మనము జరిగించేటువంటి ఈ క్రియలు, మనం వెళ్ళే మార్గాలు మనం ఏం చేస్తామంటే సరి చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాం. మనం ఏం చేస్తాం? సరి చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఒకవేళ నేను కరెక్టే అని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు చూడు ఎవరైనా కదా, ఆయన ఏం చేస్తున్నాడు? తనను తాను హెచ్చించుకుంటున్నాడు. తను చేసేవన్నీ కూడా దేవునికి చెప్తున్నాడు, పక్కవాడు వినేటట్లుగా. అవునా కాదా? అని మనం కూడా అలాంటి ఊహలతో బ్రతికేస్తున్నాము అంటే ఇంకా మనం ఎన్నటికీ మన మార్గాన్ని చక్కపరుచుకోలేం, మన క్రియలను మనం ఎన్నటికీ కూడా చక్కపరుచుకోలేం. కనుక నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు, ఈ మార్గమును సరి అయినది కాదు కనుక మంచి మార్గములోనికి నన్ను నడిపించయ్యా. నిన్ను నీవు అప్పగించుకుంటే దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తారు. హల్లెలూయా! అలాగే మనం చూస్తే మూడవదిగా మన ఇల్లును చక్కపరుచుకోవాలి. దేన్ని చక్కపరుచుకోవాలి? మన ఇల్లుని చక్కపరుచుకోవాలి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఆ దినాలలో హిజ్కియాకు ఏం కలిగిందంట? మరణకరమైన రోగము కలిగిందంట. ఏ రోగం అది? అంటే రోగాల్లో రకరకాలుగా ఉంటాయి అన్నమాట. మరలా కుదుట పడే రోగం ఉంటుంది, స్వస్థత ఇచ్చే రోగం ఉంటుంది, లేదంటే ఆ రోగం వచ్చిందంటే చనిపోవటమే, దానికి ఇక మందు అనేది, రకరకాల రోగాలు ఉంటాయి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, చాలా వింతైనటువంటి క్రొత్త రోగాలు వస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఆ దినాలలో హిజ్కియాకు కూడా ఏ రోగం వచ్చిందంట? మరణకరమైన రోగం వచ్చిందంట. ఈ మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఈ ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా యొద్దకు వచ్చాడంట. యెషయా యొద్దకు ఎవరు వచ్చారు? ప్రవక్త వచ్చాడంట. ఈ ప్రవక్త వచ్చి ఏమంటున్నారు అంటే, నీవు మరణమవుచున్నావు,
బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. నీకు వచ్చినటువంటి రోగము సామాన్యమైనది కాదు. ఈ రోగాన్ని బట్టి నీవు ఇక చనిపోతావు. కాబట్టి నీవు నీ ఇల్లుని చక్కబెట్టుకో అని చెప్పి ప్రవక్త వచ్చంట చక్కటి హెచ్చరిక చేశారంట. ఎవరికండి? హిజ్కియాకి కదా. హిజ్కియాకి వచ్చి ఎప్పుడైతే చెప్పారో హిజ్కియా వెంటనే చక్కపరుచుకున్నాడా లేదా? తన ఇంటిని ఎలా చక్కపరుచుకున్నాడు? మనం ఎలా చక్కపరుచుకుంటాం చెప్పాలి. మనం చనిపోతాం, పలానా రోగం వచ్చింది, డాక్టర్లు చెప్తారు ఉంటే ఒక 10 రోజులు వారం ఉంటాడండి, చక్కగా ఇంటికి తీసుకెళ్ళిపోయి అందరి దగ్గర పెట్టి మంచిగా చూసుకోండి అన్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వారమే ఉంటావని చెప్పి నాకు ఏం చక్కపరుచుకుంటారు చెప్పాలి. 2 కొడుకులు ఉన్నారనుకో, ఏం చక్కపరుస్తారు? అయ్యా ఈ ఇల్లు నువ్వు తీసుకో, ఆ ఇల్లు నువ్వు తీసుకో, అవునా? పొలం ఉంటే ఎంత నువ్వు తీసుకో, అంత తమ్ముడికి ఇవ్వు, అదేగా చక్కపరుచుకోవటం మనం, అవునా కాదా? లేదంటే ఏం సంపాదించినోడైతే పలానోడి దగ్గర నేను అప్పు చేశానయ్యా, నేను చనిపోయినాక వాడు తిడతాడేమో, ఎలాగోలాగా నువ్వు ఆ అప్పు తీర్చు, లేదంటే పలానోడికి వడ్డీకి డబ్బులు ఇచ్చాను, వాడిని వదిలిపెట్టొద్దు, నువ్వేమైనా సరే వడ్డీతో సహా వసూలు చేయి, ఇవేగా చక్కపరుచుకోవటం అంటే. ఎట్లా ఏం చేస్తారంటే సంపాదించిన ఆస్తులో అప్పులో భాగాలు చేసి చక్కపరుచుకుంటూ ఉంటారు. అంతేగాని ఈ వారం ఉందో 10 రోజులు ఉందో లేకపోతే 2 రోజులు ఉందో, ఈ 2 రోజులు తన హృదయాన్ని దేవునికి అప్పగించుకుని మంచంలో ఉండి నోరు మెదపలేకపోయినా హృదయంతో ధ్యానం చేసుకునేటువంటి చక్కపరుచుకునేటువంటి ఆలోచన మనకు ఉంటుందా? ఉండదు. 2 రోజులు బ్రతుకుతావనంటే అమ్మో నేను చనిపోతానని ఏం చేస్తారు? ఏడవటమే తప్ప, లేదంటే ఇంకా తిండి అవి మానేసేయటమే తప్ప వారి హృదయం దేవుని దగ్గర పెట్టి అసలు నా ఇల్లు చక్కపరుచుకోవాలి. ఇల్లు అంటే ఏంటండి కదా, అది చక్కపరుచుకోవాలా లేదా? చక్కపరుచుకోకుండా ఉండబట్టే కదా దానికంటే మరి చెడ్డవైనటువంటి 7 దయ్యాలను తెచ్చుకుంది. ఆ సమయంలోనైనా దేవుడు అవకాశం ఇచ్చాడుగా. హఠాత్తుగా చనిపోయేవాడికి అవకాశం లేదు, అవునా? ఒక వారమో నెలలో 10 రోజుల గడువు ఉన్నవాడికి దేవుడు అవకాశం ఇచ్చినట్టేగా. ఈ లోపు నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని అంటే నీ ఇంటిని చక్కపరుచుకోవాలి. ప్రభువా, నేను బ్రతుకున్న కాలంలో ఇలాంటి పొరపాటు చేశానయ్యా, ఇలాంటి మోసం చేశాను, ఇలాంటి పాపం చేశాను అంటే నువ్వు యథార్థముగా ఈ భూమి మీద పుట్టి పెరిగి చనిపోవు కదా. అసలు మనిషి పుట్టటమే, అవునా కాదా? దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు కదా, నేను పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, పాపముతోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది అంటే మనం పాపులమి. కాబట్టి ఈ పాపము ఎలాంటి పాపం అనేది మనం దేవుని దగ్గర ఒప్పుకుని ఏం చేయాలి? మన ఇంటిని చక్కపరుచుకుని మనశ్శాంతిగా చనిపోతే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటా కదా, ఇక్కడ ఎన్నో కష్టాలు పడుతున్నావు, అలాగే ఆత్మను దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా చేసుకుని కూడా మరలా నరకంలో యాతన పడాలంట. దీనికంటే ఎక్కువ యాతన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎప్పుడైతే ప్రవక్త వచ్చి నీవు చనిపోతున్నావయ్యా, నీకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది కాబట్టి నీ ఇల్లు నీవు చక్క పెట్టుకో అని భక్తుడు ఎప్పుడైతే వచ్చి హెచ్చరించారో వెంటనే హిజ్కియా ఇదేంటి, నేను చనిపోవటం ఏంటి, నేను దేవుని పనిలో ఇలా ఉన్నాను కదా అని చెప్పి ఆయన ఒకవేళ అలాగే ఉండి ఏదేదో చేయలేదు, వెంటనే తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర ప్రాధేయపడి ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. డాక్టర్లు చెప్పొచ్చు, నీకు వచ్చిన రోగాన్ని బట్టి నువ్వు ఒక 6 నెలలు బ్రతుకుతావమ్మా అని చెప్పొచ్చు, కానీ సంవత్సరం బ్రతికేవంటే ఏంటి దానికి అర్థం చెప్పాలి? ఏంటి దానికి అర్థం? దేవుని కృప. హల్లెలూయా. అందును బట్టి నీ బ్రతుకు కాలం అంతా నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ డాక్టర్ బాగా చూశాడండి, మందులను బట్టి బ్రతికానంటానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా కూడా
దేవుని దగ్గర ప్రార్థన చేసి తన ఇంటిని చక్క పెట్టుకున్నాడు. కాబట్టి తిరిగి దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనము మన ఇంటిని చక్కపరచుకోవాలి లేదా? ఇంటిని చక్కపరచుకోమంటే పండగ వచ్చినప్పుడు మనము ఎంతో ప్రయాసపడి కదా ఒళ్ళు అలిసిపోయేటట్టుగా చక్కపరుచుకుంటాం. పాతి తీసి కొరత పెట్టడానికి, లేదంటే దుమ్ము ధూళి అంత దులుపుకోవటానికి ఒళ్ళంతా ఏం చేస్తాం? అలసిపోయేటట్లుగా చేసుకోవటం. ఆ ఇల్లు చక్కపరుచుకుంటాం కరెక్టే, కానీ నీ ఇంటిని ఎప్పుడు చక్కపరుచుకుంటావు? హిజ్కియా తన ఇంటిని చక్కపరుచుకున్నాడు దేవుడు చెప్పగానే. కాబట్టి దేవుని కృపను ఆయన పొందుకోగలిగాడు. ఈరోజు నీవు నీ ఇంటిని చక్కపరుచుకున్నట్లయితే అంతకంటే ఎక్కువ దీవెన దేవుడు మనకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మన పని చక్కపరుచుకోవాలి. ఏం చక్కపరుచుకోవాలి? సామెతల గ్రంథము 24వ అధ్యాయము 27వ వచనములో మనం చూస్తే, బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. హల్లెలూయా. ఏం చక్కపరుచుకోవాలి? మన పని చక్కపరుచుకోవాలి. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? బయట నీ పని చక్క పెట్టుకొనుము. అట్లా కాకోకుండా మనము అలాగే ఉంచి, ఉదాహరణకి హడావుడిగా ఉందని చెప్పి అన్నం వండుకునే డేక్ష లోపల వరకే కడుక్కొని బయట అలాగే ఉంచేసి వండుకుంటే ఏమంటారండి? ఎంత బద్ధకస్తురాలు అంటారా లేదా? అవునా? ఎక్కడిదక్కడే పెట్టేసి ముందు అన్నం వండుకుని తినేస్తే ఏమంటారండి? దీని కడుపే. అవునా కాదా? ఇల్లు చూస్తే రోతగా, ఆ ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఏమంటారు? ఎంత రోతగా ఉందో, అక్కడ మంచినీళ్ళు కూడా తాగబుద్ది కాదండి వాళ్ళ ఇంటికి వెళ్తే అనరా? ఎవరు అంటారు? ఆ ఇంట్లోకి వెళ్తే ఎంత వాసనో అంటే రకరకాలుగా పేర్లు పెడుతూ ఉంటారు. ఎందుకు పెడుతున్నారు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము బయటకు ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆ పని చక్కపరుచుకుని రావాలి. అవునా? ఇవాళ సగం చేసి రేపు సగం చేసుకుందాంలే అని చెప్పి అనుకుని ఎవరైనా వచ్చేస్తారా? ఎవరూ రారు. ఏదైనా ఒక పని నిమిత్తం, ఉదాహరణకు స్త్రీలు షాపింగ్ చేయాలని వెళ్ళారు. ఈరోజు ఒక చీర కొనాలి, ఆ చీర పని మీద వెళ్ళారు. ఈరోజు చీర కొని రేపు జాకెట్కి వెళ్దామని అనుకుంటారా? అనుకోరు. ఏం చేస్తారు? దానికి సంబంధించినవన్నీ చక్కపరుచుకుని ఇంటికి వస్తారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మన పని మనం ఏం చేయాలి? చక్కపరుచుకోవాలి. మన పని చక్కపరుచుకోవాలి. ఒకవేళ మనకు అప్పగించిన పనిని మనం చక్కపరుచుకుని ఉన్నామనుకో, ఎప్పుడు రమ్మన్నా వెళ్ళిపోవచ్చు. అవునా? మన పని దేవుడు అప్పగించాడు కదా ఒక పని, అది మనం చక్కపరుచుకున్నాం అనుకోండి, ఎప్పుడు రమ్మన్నా బస్ కోసం ఏం చేయొచ్చు? ఎదురు చూస్తూ ఉండొచ్చు. పలానా బస్సు పలానా చోట ఉంటుంది, పలానా టయానికి వస్తుందని చెప్పి వెళ్ళిపోయి బస్ కోసం నిలబడవచ్చు. ఒకవేళ చక్కబెట్టుకోకపోతే బస్ కోసం వెళ్ళగలుగుతామా? మన ప్రయాణము అవ్వలేదండి, రెడీ అవ్వలేదు, బస్సు వచ్చే టైం అయిపోయింది, వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. బస్సు మిస్ అయిపోతుంది. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక పని అప్పగించాడు. ఆ పనిని మనము సంపూర్తి చేయాలి, చక్కపరుచుకోవాలి. బయట మన పని ఏం చేయాలి? చక్కపరుచుకోవాలి. అందుకే భక్తుడు అంటాడు కదా, నా పరుగు తుదముట్టించి తిని అంటున్నాడు. దేవుడు అప్పగించిన పనిని ఏం చేశాడు? చక్కపరుచుకున్నాడు ఆయన. కాబట్టి ఇక నాకేం పర్వాలేదు, దేవుడు నా కోసం ఒక నీతి కిరీటాన్ని దాచి ఉంచాడు, నాకు ఇంకేం పర్వాలేదు, ఎప్పుడంటే అప్పుడు రెడీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలైనటువంటి మనము మన ఇల్లును చక్కపరుచుకోవాలి, బయట మన పనిని చక్కపరుచుకోవాలి. మన పని కూడా దేవుడు ఏ పని అయితే అప్పగించాడు ఆ పనిని మనం ఏం చేయాలి? చక్కపరుచుకోవాలి. 5వదిగా చూస్తే కార్యములను చక్కపరుచుకోవాలి. ఏం చక్కపరుచుకోవాలి? కార్యములను చక్కపరుచుకోవాలి. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, ఈ నీ గొప్ప జనమునకు
న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. ఎవరండి ఈయన? సొలొమోను మహారాజు. అర్థమైందా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యి, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దానిని అడగవయ్యా అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. నీకేం కావాలో అది అడుగు, నేను ఇస్తాను నీకు. ఈరోజు దేవుడు నిజంగా మన దగ్గరకు వచ్చి నీకేం కావాలో అడుగు అంటే ఏమడుగుతామండి? అయ్యా మా ఇల్లు ఇరుకైపోయింది, కాస్త మంచి ఇల్లు ఇవ్వు. అవునా కాదా? న్యాయంగా మాట్లాడుకోవాలి. ఇల్లు సరిగ్గా లేదయ్యా, నాకు మంచి ఇల్లు, లేదంటే నాకు అసలు ఇల్లు లేదు, నాకు ఒక ఇల్లు ఇవ్వు. ఇదే కదా మనం అడిగేది. ఈ లోకంలో మనకి ఏది కొదువుగా ఉందో దాన్ని అడుగుతాం మనం. ఎందుకంటే రాజకీయ నాయకులు ఓట్లప్పుడు వచ్చి అడుగుతారు కదా, అమ్మ మీకేమన్నా అన్నీ అందుతున్నాయా లేదా? అయ్యా మాకు ఇది లేదు అది లేదు, మాకు ఇంకా పెన్షన్ రాసుకుంటే ఇంకా రాలేదు. ఇలా చాలా చాలా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే మనకి ఏ కొదువు ఉందో దాన్ని ఏం చేస్తాం? వాళ్ళకి చెప్తాం. తర్వాత అయినా మనకు వారి సహాయము మనుషులుగా దేవుని దగ్గర అయినా సరే. ఇప్పుడు దేవుడు వచ్చేసి ప్రత్యక్షమయ్యి నీకేం కావాలో కోరుకు అంటే మనం కోరుకునేది ఇదే. దేవుడు సొలొమోను మహారాజుగా చేశాడు, సొలొమోన్ని రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యి అంట, అసలు నీకేం కావాలో కోరుకు అంటున్నాడు దేవుడు. ఏం కావాలో కోరుకో అంటే దేవుడి దగ్గర ఈయనేం కోరుకుంటున్నాడు? కార్యములను చక్కపరచాలయ్యా నేను. హల్లెలూయా. అంటే దేవుడు ఒక పని ఇచ్చాడు కదా, ఇంక నాకేంటి, నాకు ఈ హోదా అంటే ఈ ఉద్యోగం లేదు, ఈ పదవి వచ్చేసింది కాబట్టి ఇంక నాకేం పర్వాలేదు, నాకు ఎదురెవరు ఉండారని అనుకోవట్లా. నా జ్ఞానము సరిపోదు, నా ఆలోచన సరిపోదు కదా, నేను చక్కపరిచితే అది చక్కగా జరగదు. కాబట్టి ఆయన ఎంతో జ్ఞానముతో దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంటే కార్యములను చక్కపరుచుకుంటున్నాడు. ఏమని అడుగుతున్నాడు దేవుని దగ్గర? ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? హల్లెలూయా. ఈ లోకంలో ఎవరున్నారండి? ఎవరున్నారు? ఎవరు గెలిచినా కానీ నీకు న్యాయము చేయగలరా? ఎవరు చేయలేరు. నీకు జరిగిన అన్యాయమును బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు న్యాయము జరుగుద్దా? జరగదు. నేను చూస్తానులేమ్మా, తప్పకుండా చేస్తాను అంటారేమో కానీ నీకు జరిగిన అన్యాయానికి న్యాయం ఎక్కడ కూడా ఈ లోకంలో జరగదు. అందుకే భక్తుడు రాజు మాట్లాడుచున్నాడు. ఈ జనం ఎవరి జనమంట కదా? ఎవరి జనులు? దేవుని పిల్లలు. మనం ఎవరి సొత్తు? నీవు నీ సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. కాబట్టి ఈ నీ జనుల విషయంలో న్యాయం తీర్చడానికి అసలు ఈ లోకంలో శక్తి గలవారు ఎవరయ్యా? ఎవరూ లేరు. రాజునైతే అయి ఉండొచ్చు కదా, ఒకవేళ నీకు పదవి ఉంటే ఉండొచ్చేమో, కానీ నీవు అందరికీ సమానంగా న్యాయం చేయగలవా? చేయలేవు. ఎవరు చేయలేరు. వారికి ఉన్నటువంటి అనుకూలతను బట్టి మాత్రమే న్యాయం అనేది జరుగుతూ ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ రాజు చక్కగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. హల్లెలూయా. దేవుడు అప్పగించిన పనిలో కార్యములను చక్కపెట్టాలంటే మన జ్ఞానము మంచిది కాదు అని ఇక్కడ అర్థం. ఎవరి జ్ఞానం కావాలి? దేవుడిచ్చే జ్ఞానము కావాలి. ఆ తెలివి, ఆ జ్ఞానము కోసం మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నువ్వేదైనా దేవుడి పని అంటే దేవుడు నీకేదైనా ఒక పని అప్పగించినప్పుడు ఆ పని చేసేటప్పుడు నీ సొంత జ్ఞానమును ఉపయోగించవద్దు. నీ సొంత జ్ఞానమును తెలివిని ఉపయోగిస్తే నువ్వు కార్యము చక్కపరచలేవు. అది దేనికి దారితీస్తుందంటే, నీ ఒకవేళ నా అనేటువంటిది వచ్చి నీకు ఒక ఆలోచన ఆ విషయంలోనే చక్కపరుస్తూ ఉంటావు. అవునా కాదా?
నా అంటే ఏంటి? వీళ్ళు నావారు, వీళ్ళు నీవారు అని. అవునా? కాబట్టి మన ఆలోచన, మన తెలివి, మన జ్ఞానం ఎలా ఉంటుంది? కానీ దేవుడిచ్చే జ్ఞానము, తెలివి ఎలా ఉంటుందంటే అందరికీ కూడా, అంటే జనులందరికీ కూడా, ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చడానికి దేవుడు తెలివిని, జ్ఞానమును దయచేస్తాడు. అప్పుడు అందరి పట్ల కార్యములను ఏం చేయొచ్చు? చక్కపరుచుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలైనటువంటి మనము దేవుడిచ్చిన జ్ఞానముతో ఈ సొలొమోను తన రాజ్యములో కార్యములను చక్కపరిచారు. దేవుని దగ్గర అడిగాడు, పొందుకున్నాడు. తిరిగి మరలా దేవుడిచ్చిన జ్ఞానముతో తన రాజ్యములో కార్యములను చక్కపరిచారు. కాబట్టి నీ జీవితంలో దేవుని పిల్లలుగా సాగుచున్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చక్కపరుచుకోవాలి? చెప్పాలి. ఏం చక్కపరుచుకోవాలండి? కార్యములను చక్కపరుచుకోవాలి. 6వదిగా చూస్తే బలిపీఠమును చక్కపరుచుకోవాలి. ఏం చక్కపరచాలి? బలిపీఠమును చక్కపరచాలి. ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే, అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. హల్లెలూయా. అబ్రహాం ఏం చేశాడు? ఇక్కడ అర్థమవుతుందా? ఏం చేశాడండి? బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చాడంట. ఇప్పుడు మనం బలిపీఠమును ఏం చేయాలి? చక్కపరచాలి. చక్కపరుచుకుంటున్నారా? ఎంతసేపు మనకున్నటువంటి ఇంటిని పెయింట్లతోనూ రకరకాల వస్తువులతోనూ చక్కపరుచుకుని అలంకరించుకోవటమే కాదు, నీ ఇంట్లో బలిపీఠాన్ని కూడా చక్కపరుచుకోవాలి. అర్థమైందా? వస్తా చర్చ్కి బైబిల్ తీసుకెళ్ళి ఒక మూలన పడేయటం కాదు. లేదంటే అసలు బలిపీఠం అనేదే లేకుండా ఉండొచ్చు కొంతమంది. ఉందా? బలిపీఠం ఉందా? బలిపీఠం అంటే అబ్రహాం అక్కడ ఏం చేశాడు? ఒక పీఠాన్ని కట్టాడండి, దాని మీద కట్టెలు పేర్చాడండి. అట్లా మేము కూడా చేయాలా అండి అని కాదు. ఏం బలిపీఠం చక్కపరుచుకోవాలి? ప్రార్థన బలిపీఠమును చక్కపరుచుకోవాలి. దేవుని పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ప్రతి ఇంటిలో కూడా వారి బలిపీఠాన్ని చక్కపరుచుకుంటూ ఉండాలి. అంటే ప్రార్థనను నువ్వు ఎప్పుడు కూడా పరిశీలన చేసుకోవాలి. నేను దేవుని దగ్గర నా ఇంటిలో బలిపీఠాన్ని చక్కపరుచుకుంటున్నానా లేదా? అంటే నేను క్రమముగా ప్రార్థన చేస్తున్నానా లేదా? ఈరోజు నువ్వు ఒకవేళ ప్రార్థన చేయలేదంటే నీ బలిపీఠాన్ని నువ్వు చక్కపరుచుకోలేదు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనము ఎప్పుడు కూడా దానిని సరిచేసుకుంటూనే ఉండాలి. అవునా? ఒక పెట్టిన వస్తువు ఇక్కడ పెట్టింది ఇక్కడే ఉండదు. ఒకదాని మీద ఒకటి పెట్టింది అలాగే ఉంటుందో పడిపోతుందో తెలియదు. కాబట్టి నీ ప్రార్థన బలిపీఠాన్ని కూడా ఎప్పుడు కూడా ఏం చేయాలి? చక్కపరుచుకుంటూనే ఉండాలి. నేను ఆనాడు పునాది వేసుకున్నాను కాబట్టి దాని మీద నేను ఇక బలిపీఠాన్ని కడుతున్నానులే, వారానికో 2 వారాలకో నెలకో రోగం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు, అవునా కదా, చక్కపరుచుకుంటున్నాను అంటే కుదరదు. ప్రతిరోజు నువ్వేం చేయాలి? నీ బలిపీఠాన్ని చక్కపరుచుకోవాలి. హల్లెలూయా. అలాగూ అబ్రహాము అక్కడ చక్కపరిచాడు కాబట్టి దేవుడు ఆయనకు మేలు చేశాడు. అబ్రహాము తన బలిపీఠాన్ని చక్కగా చక్కపరిచాడు కాబట్టి దేవుని స్వరము వినగలిగాడు. అబ్రహాము పట్ల ఏ కీడు జరగకుండా దేవుడు సహాయము చేశాడు. కారణం ఏంటి? బలిపీఠాన్ని చక్కపరుచుకున్నాడు కనుక. ఈరోజు నీవు నీ బలిపీఠాన్ని చక్కపరుచుకుంటే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నీకు ఏ కొదువు ఉందో, ఏ అవసరత ఉందో, ఏ రోగం ఉందో, ఏ సమస్య ఉందో అన్నీ ఆయనకు తెలుసు కనుక నీకు ఏది అవసరమో అది దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహిస్తారు. కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే మన బలిపీఠాన్ని మనము చక్కపరుచుకోవాలి. 7వదిగా మనం చూస్తే దివిటీలను చక్కపరుచుకోవాలి. అర్థమైందా? దివిటీలు అనగానే వెంటనే ఏం చేయాలి? మీరు వాక్యాన్ని తీసేయాలి. ఏం చక్కపరుచుకోవాలి? దివిటీలను
చక్కపరచుకోవాలి. ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుంది? మత్తయి సువార్త 25వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. అర్థమైందా? ఆ కన్యకలందరూ లేచి ఏం చేశారంట? దివిటీలను చక్కపరిచారంట. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన దివిటీలను చక్కపరచుకోవాలి లేదా? చక్కపరచుకోవాలి లేదండి? దివిటీలంటే నేను ప్రార్థనకు వస్తా కూడా లైట్ వేసే వచ్చానండి అనవచ్చు. నేను కూడా వేసే వచ్చా ఇంట్లో. ఆ దివిటీ కాదు. ఏ దివిటీ వెలుగుతూ ఉండాలి? ఆత్మదీపమును ఎప్పుడు కూడా ఏం చేయాలి? చక్కపరుచుకుంటూ ఉండాలి. ఎప్పుడు చక్కపరుచుకోవాలి. వెలిగిస్తావు నిజమే, చక్కపరుచుకోవాలి. దానికి మసి పట్టిందా? ఆయిల్ అయిపోయిందా? అవునా? దానికి ఒత్తి ఎలా ఉంది? ఎన్ని పరిశీలనలండి. ఆత్మ విషయములు ఎంత పరిశీలన ఉండాలి? ఎంత పరిశీలన ఉంటే ఇది చక్కగా వెలుగుద్ది. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? పెండ్లి కుమారుడు వచ్చేంత వరకు వెలగాలి. హల్లెలూయా. అలా చక్కపరుచుకోవాలంట మన దివిటీలను. అంతేగాని ఏముందలే 10 దాకా మెలకువగున్నంతసేపు వెలిగితే చాలు, ఆ తర్వాత నిద్రపోతాం, అవసరం లేదనుకుంటే కుదరదు. కుదురుతుందా? కుదరదు. అదేంటంటే ఈ లోకములో వెలిగించబడే ఈ లైట్ల వరకే ఆలోచన పరిమితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మ దీపమును మనం ఎట్లా వెలిగించాలి అంటే నూనె అయిపోకుండా వెలుగుతూనే ఉండాలి. దానికి మసి పట్టకుండా దానిని ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ చక్కపరుచుకుంటూ ఉండాలి. దానిలో ఉన్న ఒత్తు పాడవకుండా ఎప్పుడు కూడా దానిని కాపాడుకుంటూ ఉండాలి. అలాగే పెండ్లి కుమారుడు వచ్చేంతవరకు కూడా ఏమవ్వాలి? అది దివిటి చక్కపరుచుకుని వెలుగుతూనే ఉండాలి. అప్పుడే మనము మన ప్రయాసకు ప్రతిఫలం ఉంటుంది. అక్కడ 10 మంది కన్యకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 10 మంది కన్యకులు ఉన్నారు. వారిలో 5గురు బుద్ధిగల కన్యకులు, 5గురు బుద్ధి లేని కన్యకులు. బుద్ధిగల కన్యకులు ఏం చేశారు? వారి దివిటీలను చక్కపరుచుకున్నారు కాబట్టే వారు ఏం చేశారు? పెండ్లి కుమారుడిని ఎదుర్కోగలిగారు. మరి 5గురు బుద్ధి లేని కన్యకలని ఎందుకన్నారు అంటే వారు కూడా వచ్చారు, వారు కూడా వెలిగించబడ్డారు, కానీ వారు చక్కపరుచుకోవాలా. అనాలోచనగా అజాగ్రత్తగా వస్తానన్న దేవుడు ఎప్పుడో వస్తాడులే, వచ్చినప్పుడు లేవచ్చులే, అప్పుడు చూసుకోవచ్చులే, కాసేపు 4 కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే ఆయన కరిగిపోతాడులే, ఇలాంటి ఆలోచన అన్నమాట. ఆయన ఎలాంటి పాపులైనా క్షమించే దేవుడే కదా. ఇలాంటి ఆలోచన, ఈ ఆలోచన బట్టి వారు ఏం చేశారంటే వారి దివిటీలను వారు చక్కపరుచుకోలేదు. పెండ్లి కుమారుడు వచ్చాడు, వారు ఏం చేయలేకపోయారు? పెండ్లి కుమారుడిని ఎదుర్కోలేకపోయారు. కారణం ఏంటి? దివిటీలను వారు చక్కపరుచుకోవాలి. రక్షణ పొంది ఒకవేళ 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, 1 సంవత్సరం, 1 నెల, 1 రోజైనా కావచ్చు. నీ దివిటీను నువ్వు చక్కపరుచుకుంటేనే పెండ్లి కుమారుడిని ఎదుర్కొంటావు. నువ్వు 100 సంవత్సరాల నుంచో లేకపోతే 50 సంవత్సరాల నుంచో నేను రక్షణ పొంది దేవునితోనే ఉన్నాను కదంటే సరిపోదు. నీ దివిటి దేవుడు వచ్చినప్పటికీ చక్కపరచబడిందా లేదా, అదే ప్రాముఖ్యం అంట. ఒకవేళ తర్వాత నేను ఎప్పటి నుంచో రక్షణ పొంది దేవుని సన్నిధిలో నేను ఎలా ఉన్నానయ్యా, మీ కార్యాలు జరిగించిన వాళ్ళు అంటున్నారు లేదా? వాళ్ళు అంటున్నారా లేదండి? నేను చెప్పే మాటలు వాళ్ళు అనే మాటలా? ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు? అంతటా తలుపు వేయబడిన తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా వారు అప్పుడు దేవుడు ఏమంటున్నారు? మిమ్మల్ని నేను ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నారు. ఈ బుద్ధి లేని కన్యకులు ఏం చేస్తున్నారు అంటే మేము అప్పుడు అలా చేసాం, మేము ఇప్పుడు ఎలా చేసాం ప్రభువా, మేము నీ నామములు అయి చేయలేదా, ఈ చేయలేదా అని చెప్పి దేవుని దగ్గర మాట్లాడుచూ ఉంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నారు? మీరెవరో నాకు తెలియదు అంటున్నారు. అవునా? మీరెవరో నాకు తెలియదు అంటున్నారు. ఒకవేళ మనం కూడా చెప్పవచ్చు, నేను చర్చిలో
10వ వంతు ఇచ్చాను, లేదంటే దశమ భాగం ఇచ్చాను, లేదంటే పలానా వస్తువు ఇచ్చాను, లేదా నేను ప్రార్థనలు చేసేదాన్ని, పాటలు పాడేదాన్ని, వాక్యం చెప్పేవాళ్ళమే, ఇంకా చాలా ఉంటాయి కదా, పరిచర్య చేసేదాన్ని, ఇంకా చాలా ఉంటాయి దేవుని దగ్గర చెప్పే విషయాలు. నేను ఇలా కరెక్ట్గా జీవించాను, ఎన్నో చెప్పవచ్చు. కానీ అవేవి కూడా మనకు అక్కరకు రావంట. మన దివిటి చక్కగా ఉంటేనే దేవుణ్ణి ఎదుర్కోగలుగుతాం. దేవుణ్ణి ఎదుర్కొంటేనే పెండ్లి కుమార్తె వలె దేవుడు మనల్ని తోడుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎలా ఉండాలి? దేవుడు వచ్చేసరికి మన దివిటీలు చక్కపరుచుకోవాలి. ఎన్ని విషయాలు చెప్పానండి నేను మీకు? 7 విషయాలు చెప్పాను. 1, ప్రవర్తనను చక్కపరుచుకోవాలి. 2, క్రియలు మార్గములు చక్కపరుచుకోవాలి. 3, మన ఇల్లు చక్కపరుచుకోవాలి. 4, మన పని చక్కపరుచుకోవాలి. అలాగే కార్యములను చక్కపరుచుకోవాలి. ఇంకా బలిపీఠమును చక్కపరచాలి. ఇంకా చెప్పాలి, దివిటీలను చక్కపరచాలి. అర్థమైంది కదా? దేవుని వాక్యములో మనం చక్కపరచబడాలి. ఏమేం చక్కపరచబడాలో నేను మీకు తెలియజేశాను. ఆ విషయాలలో ఏదైనా మనకు లోపం ఉంటే దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం చక్కపరుచుకుందాం, దేవునికి ఇష్టలుగా ఈ భూమి మీద జీవిద్దాం. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడి మనకు తెలియచేసి ఉన్నారు. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఒకవేళ మన జీవితంలో ఏదైనా చక్కపరుచుకోలేక మనం ఉన్నట్లయితే మనలను మనం చక్కపరుచుకునే వారముగా ప్రార్థన చేద్దాం. చక్కపరుచుకోలేనిది ఏదుందో దాన్ని దేవునికి అప్పగించు. తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి నీవు ఆయన సెలవిచ్చినట్లుగా మన ప్రవర్తన విధానము, మన జీవితం ఉంటుందా లేదా? లేని ఎడల ఏది దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం ఉందో మనం గ్రహించుకుని ప్రార్థన చేసుకుంటే మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మా మధ్యలో మీరుండి మీ ఆత్మతో నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రములు. మీరు మాతో తేటగా సూటిగా మాట్లాడి బలపరిచినందుకు మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమ్మర వేసుకుని జ్ఞానమును, జ్ఞాపక శక్తినివ్వండి అయ్యా. వాక్యానుసారముగా జీవించే మంచి జీవితాలు దయచేయండి. అలాగే నాయన వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రాలేని బిడ్డలనైనా మీ చిత్తమైతే మరొక సమయమునిచ్చి నడిపించండి తండ్రి. ఈ రాత్రి నా ప్రభువా మా జీవితాలను మేము చక్కపరుచుకోవాలని మీరు మాకు తెలియచేశారు, నేర్పించారయ్యా. మీరు నేర్పించినటువంటి ఆ పాఠమును మేము విని విడిచిపెట్టకనైనా నేర్చుకొనున్నట్లుగా మీ సహాయం దయచేయండి. ఆ రీతిగా నడుచుకున్నట్లుగా సహాయం దయచేయండి అయ్యా. ఈ లోకంలో మేము ఎలా చక్కపరుచుకోవాలో తెలియజేసిన దేవుడు కనుక అయ్యా మాకు ఆత్మీయ జ్ఞానమునిచ్చి బలపరిచే దేవుడివి. ఆ రీతిగా నాయన మాకు నేర్పిస్తున్న దేవుడు. మీ మాటలు నాయన మేము విని విడిచిపెట్టగా వాటిని నాయన కంఠభూషణముగా ధరించుకుని మమ్మలను మేము చక్కపరుచుకుని జీవించటానికి మీ సహాయము దయచేయండి. అలాగే నా ప్రభు తిరిగి బిడ్డల గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళమని, ఇంతవరకు మా మధ్యలో మీరుండి నడిపించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని నామ మా పరమ తండ్రి. ఆమేన్.